ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. నేపథ్యంలో భక్తుల ముందస్తు మొక్కులతో వనదేవతల పరిసరాలు రద్దీగా మారిపోయాయి. కన్నేపల్లి జంపన్నవాగు హరిత హోటల్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలను పార్కింగ్ కోసం పోలీసులు పొలాల్లోకి మళ్లిస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఏంటి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అండ్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? శ్రీదేవి, మేడారం మహాజాతర కంటే ముందే భక్తులు పోటెత్తుతున్నారు. రోజు లక్షలాది మంది మేడారం చేరుకొని సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మేడారం మహాజాతరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను కొనసాగిస్తుంది. ఒకవైపు ఏర్పాట్లు కొనసాగుతుంటే మరొక వైపు భక్తుల ముందస్తు మొక్కులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా మేడారం మహాజాతర 28 నుంచి 31 వరకు కొనసాగబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పవిత్రరాజును దర్శించేటువంటి పరిస్థితి అవుతుంది. ఎందుకంటే 28-31 పాటు మేడారం మహాజాతర కొనసాగుతుంది. అప్పుడు కోట్లాది మంది వస్తారు. అప్పుడు దర్శనం కలగడం ఇబ్బంది కావచ్చు, కొంత రాకపోకలకు ఇబ్బంది ఉంటుందంటూ ముందొస్తే భక్తులు ఆ మేడారంకు చేరుకుని మొదటిగా జంపన్నవాగులో స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా గద్దెల ప్రాంగణానికి చేరుకొని బెల్లం కావచ్చు, కోడి, మిగతా హోటల్ గొర్రెలు కావచ్చు, మిగతా చీర సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మకు ఏది ఇష్టం ఉంటుందో కుటుంబాన్ని పిల్లాపాపలతో మంచిగా చూడాలి, ఈ 2 నెలలకు ఒకసారి జరిగేటువంటి జాతరలో మంచి జరగాలని ఉద్దేశంతో భక్తులంతా పెద్ద ఎత్తున మేడారానికి చేరుకొని ముందస్తు కనబడుతుంది. ఈ రోజు శుక్రవారం కావడం కావచ్చు, సంక్రాంతి సెలవు ముగిస్తున్న నేపథ్యంలో ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించినట్టు అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే గద్దెల ప్రాంగణం అంతా కూడా 7,000 పైచలకు ఆదివాసీ సాంప్రదాయాలతో పుట్టుపూర్వతలన్నీ కూడా చిత్రీకరించి అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. బారికేడ్స్ కూడా ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రత్యేక క్యూలైన్లను పోలీసుల పర్యవేక్షణ ద్వారా ఎప్పటికప్పుడు భక్తులను అనుమతిస్తూ భక్తులు దర్శన భాగ్యం చేసుకుని దర్శనం సజావుగా కొనసాగించేలా అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ములుగు జిల్లా ఎస్పీ కావచ్చు, స్థానిక పోలీసులు అక్కడనే ఉండి ఎప్పటికప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా సజావుగా దర్శనం కొనసాగించేలా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈసారి మేడారం మహాజాతరలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు 251 కోట్లతో మేడారంలో అభివృద్ధి పనులను రాష్ట్ర సర్కారు చేపట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సురేఖ, అల్లూరి లక్ష్మణ్, పొన్నా ప్రభాకర్ కూడా బట్టి విక్రమార్క అక్కడికి వచ్చి పర్యటించి ఇంకా ఎటువంటి పనులు చేపట్టాలి, ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, ఇంకెంత మేరకు పనులు చేస్తే మేడారం మహాజాతరకు ఇబ్బంది జరగకుండా చూడాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 18వ తారీఖు సాయంత్రం కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకుని సాయంత్రం 5 గంటల సమయంలో క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు లేని ఈ విధంగా ఈసారి కొత్తగా మేడారంలోని క్యాబినెట్ మీటింగ్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనటువంటి పరిస్థితి. 18వ తారీఖు 19వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా మేడారంలో పర్యటించి అమ్మవారిని దర్శించిన తర్వాత మేడారం మహాజాతరకు చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించి ఇంకా పనులు ఏ మేరకు పెండింగ్ ఉన్నాయి ఆ పనులన్నీ కూడా సజావుగా కంప్లీట్ అయ్యే విధంగా అధికార యంత్రంగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. ఒకవైపు మేడారం మహాజాతరకు ఏర్పాట్లు కొనసాగుతున్న నేపథ్యంలోనే ముందస్తుగా భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ములుగు నుంచి మేడారం దసరా, మేడారం, గోవిందరాపేట, జాగారం రూట్ లో పెద్ద ఎత్తున వాహనాలు రద్దీ కొనసాగి కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రించి ట్రాఫిక్ ను క్లియర్ చేసిన పనులు పరిస్థితి. ఈ రోజు ములుగులోని ఘట్టమ్మ దేవాలయం దగ్గర వచ్చి పసరా, మేడారం, తాడువాయి రూట్ లో అయితే పెద్ద ఎత్తున వాహనాల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఇంకా 4 రోజులు ఇంకా ముందు వస్తే మొక్కలకు ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. కరెక్ట్ గా ఈ రోజు 16వ తారీఖు 28, 29, 30, 31, 4 రోజుల పాటు వేయడం జరిగితే కేవలం 12 రోజులు మాత్రమే ఇంకా మేడారం జాతరకు సమయం ఉన్న నేపథ్యంలో ప్రకృతి ప్రణమిల్లే జాతరకు సమయం ఆసన్నమైంది. ప్రకృతి ప్రణమిల్లేటువంటి వనదేవతల సన్నిధికి చేరుకోవాలని కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగినటువంటి పరిస్థితులు. ఇప్పటికే వనదేవతల ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోతా ఉంది. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.